అంటే మామూలుగా అయితే కట్టించేవారు, మనలాంటి వాళ్ళు వెబ్సైట్ లో కట్టేసేవాళ్ళు దానికి. ఆ వెబ్సైట్ ఏంటో మహా తలనొప్పి అవుతున్నది, నాకు అర్థం కాలేదు. ఇదివరకు ఆ పే అట్లా నొక్కగానే గూగుల్ పేలోకి వెళ్ళిపోయేది, అయిపోయేది. అవును, తీసుకునేది. ఇప్పుడు ఏంటి, అదేదో పేయూ సిస్టమ్ లో నుంచి నెట్ బ్యాంకింగ్ లో నుంచి మాత్రం తప్పించి అంటే పేమెంట్ గేట్వేలు మార్చారు సార్ ఇప్పుడు. ఎందుకు అది పేమెంట్ గేట్వే అనేది మార్చేశారు ఇప్పుడు. ఎందుకు అది అట్లాగా? కొంచెం తలనొప్పి అవుతుంది. ఇప్పుడు ఇంకా అంతకంటే ఫెసిలిటేట్ అవ్వాలి కానీ అప్డేట్ చేయాలి, దాన్ని ఇంకా సులభం సులభం చేయడం చేయాలి. పోయి నష్టం ఎందుకు అవుతున్నది? అదే కదా దాదాపు జనాలు 3-4 ఇబ్బంది రోజులు పెడతారు. నాకేంటంటే ఒక అలవాటు, కరెంటు బిల్లు అయినా ఈ ట్యాక్స్ అయినా అలా బిల్లు రాగానే కట్టిపడేయడం అలవాటు. మనం తర్వాత మర్చిపోతామేమో అన్నటువంటి ఉద్దేశం. అవును, తీరా చూస్తే అదో పెద్ద సమస్య అయిపోయింది. ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏంటో అర్థం కాదు. ఇది అంత విచిత్రంగా ఉందన్నమాట పరిస్థితి. ఓ పక్కన మాటలు చూస్తేనేమో అద్భుతం 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 అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు, చేత్తో ఏది చూసినా కష్టం 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 అయిపోతుంది అనమాట. అవును, అవును. అంటే టెక్నికల్ గా ముందుకు వెళ్తున్నారో ఫెయిల్ అవుతున్నారా అనేది అర్థం కావట్లేదు. మాటల్లో ముందుకెళ్తున్నారు, పనిలో ఫెయిల్ అవుతున్నారు. అవును సార్. పీపీపీ విషయంలో ఓకే, ఆరోగ్య శాఖ మంత్రి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూటమిలో ఉన్నారు కాబట్టి అక్కడ జగన్ సమర్థించాలని రూల్ ఏమీ లేదు. కానీ ఆయన మాట్లాడుతున్న విధానం కానీ తీరు కానీ అవసరమైతే మోడీని కూడా తిడతారా, మోడీని కూడా మీరు విమర్శించగలరా అంటే పీపీపీ విధానం ఆయన సపోర్ట్ చేస్తున్నారు.